ఎన్ని అరెస్టులు చేసినా ధర్నా ఆపేది లేదు అని గ్రామస్తులు. 15 రోజుల నుండి కాలపూరు గ్రామ రైతులు, కాలపూరు గ్రామ ప్రజలు, అదేవిధంగా రాపోలు గ్రామ రైతులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు ముక్తకంఠంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఈ ప్రభుత్వం సేకరించినటువంటి 1200 ఎకరాల భూములు, అందులో 400 ఎకరాలు పట్ట భూములు, 800 ఎకరాలు ప్రభుత్వ భూములను తీసుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే వీళ్ళు ప్రయత్నం చేసి ఇక్కడ ఇండస్ట్రియల్ నెలకొల్పుతామని చెప్పి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగం మాయమవుతుంది, నిరుద్యోగాన్ని మనం నిర్మూలిస్తామని చెప్పి ఈ భూములు తీసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే 2013లో భూసేకరణ చట్టం గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ భూసేకరణ ప్రకారం ఒక రైతు దగ్గర భూమి తీసుకోవాలంటే భూమికి 1 ఎకరా తీసుకుంటే భూమికి ప్రత్యామ్నాయంగా ఇంకొక ఎకరా భూమి ఇవ్వాలి. ఒకవేళ భూమి కాకుండా కూడా ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక 4 వంతులు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఈ డబ్బులు ఇస్తామన్నా, భూమికి భూమి ఇస్తామన్నా, ఒకవేళ రైతులు ఒప్పుకోకపోతే ఆ భూమి తీసుకోవద్దు. ఒకవేళ దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రియల్ వస్తున్నాయంటే ఒక క్లైమేట్ ఉంటుంది, పర్యావరణానికి సంబంధించిన అనుమతులు ఉంటాయి. ఆ కంపెనీలు వస్తే మరి జల కాలుష్యం అవుతుందా, భూమిలో ఏమన్నా చెడు వ్యర్థాలు పోతే మరి భూమి ఏమన్నా కాలుష్యమై జలం అంటే నీళ్ళ కాలుష్యం అవుతుందా, లేకుంటే ఏదైనా గొట్టాల ద్వారా ఇండస్ట్రియల్ పొగ రూపకంగా వచ్చే ఏమన్నా వాయువు వస్తే కూడా గాలి కాలుష్యం అవుతుందా, లేకుంటే పెద్ద పెద్ద శబ్దాలు వస్తే శబ్ద కాలుష్యం అవుతుందా, ఇవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే, అందరు ఆమోదం ఉన్న తర్వాతనే భూములు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఏ లేకుండా వచ్చి అరిబరి చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తాం, ఇట్లా రేడియల్ రోడ్ వేస్తామని చెప్పి, అవుటర్ రోడ్లు వేస్తామని చెప్పి, లేకపోతే 4-వే లైన్లు వేస్తామని చెప్పి మళ్ళీ మభ్యపెట్టి ఈ ప్రభుత్వం మనందరి మీద అంజనా చెప్పినట్టు రియల్ ఎస్టేట్ దందలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది అనుకో, ఇండస్ట్రియల్ పార్కు మన పరిగి తాలూకా సంబంధించి రాకంచెల్లలో ఉంది. కొన్ని ఇండస్ట్రియల్ కంపెనీలు కూడా వేసారు, అక్కడ వేసుకోవడానికి ఫారెస్ట్ ఉంది, అక్కడ వేసుకోవచ్చు. లేదు వికారాబాద్ సంబంధించి అంటే వికారాబాద్ శివరెడ్డిపేట దగ్గర ఉంది. లేదు ఇంకా సంగారెడ్డి కంటే అక్కడ మోమన్పేట, సదాశివపేట అక్కడ ఉన్నాయి. ఎక్కడ ఏ కాన్ఫరెన్స్లో చూసినా, నువ్వు షాద్నగర్ తీసుకున్నా కూడా అక్కడ కొత్తూరు ఆ సైడు, ఇన్మన్నార ఆ సైడ్ కూడా అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఎక్కడ తీసుకున్నా కూడా ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకున్న భూములు ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రియల్ వేసుకోవచ్చు. కానీ వాతావరణము ఇక్కడ రైతులు ఆ భూమిని నమ్ముకొని ఆ భూమి కోసమే తన ప్రాణాలను కూడా భూమి కోసం చచ్చిపోతే కూడా చివరికి బుంద కూడా ఆ భూమిలో పెట్టించుకుంటాం. ఎందుకంటే భూమికి రైతుకు ఉన్నటువంటి అనుబంధం అట్లా ఉంటుంది. కాబట్టి ఈ భూమి పోతే మనం ఒప్పుకోం. కాబట్టి ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తా నేను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీకు శ్రీకాకుళంలో లక్ష్మీపేట అనేది ఒక ఊరు ఉంటుంది. అక్కడ 4000 ఎకరాలు తీసుకుంటా ఉన్నది గవర్నమెంట్. ఎందుకు తీసుకుంటుందంటే అక్కడ ఒక ప్రైవేటు విద్యుత్ ప్లాంట్ వేస్తూ ఉన్నారు. ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ వేస్తుంటే అక్కడ ధర్నాలు చేశారు. ధర్నాలు చేస్తే అక్కడ చాలా రోజులు ధర్నాలు చేస్తే ఏమైందంటే రైతుల ఆమోదము, ప్రజల ఆమోదం లేకుండా ఏనికి వీల్లేదు, అది ప్రైవేట్ కంపెనీలు. అయితే వాళ్ళని నిలగొట్టడానికి ఏం చేశారంటే పోలీస్ ప్రయత్నం చేసింది, చివరికి పారామిలిటరీ వచ్చింది, చివరికి వాళ్ళ నుంచి కాకపోతే ప్రైవేట్ సైన్యం, ఆ కంపెనీలకు సంబంధించిన గుండగాళ్ళు ప్రైవేట్ పోలీసు వాళ్ళ ముసుగులో వచ్చి వాళ్ళు కూడా కొట్టడం, అక్కడ ఒక 4 రైతులు చనిపోవడం జరిగింది. చనిపోతే దీని మీద హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా పోయింది. సుమారు 17 సంవత్సరాలు అలా జరిగిన తర్వాత ఏం తీర్పు వచ్చిందంటే, మీరు ఏ ప్రభుత్వం అయినా సరే, మీరు ఎంత దౌర్జన్యం చేసైనా సరే, ఈ తీసుకోవడము, వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళని చంపడం తప్పు. కాబట్టి అది ఎంటర్ తీసుకోవాలి. సేజులు ఏవైతే మీరు అనుకుంటున్నారో ఈ గవర్నమెంట్, అది ఇండియా గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, రద్దు చేయాలని చెప్పారు. అంటే ఒక 4 చనిపోయినాక కూడా ఈరోజు ఒక విజయం సాధించింది అక్కడ. ఎందుకంటే మనం చనిపోవాలని కోరుకుంటలేం, మనందరం మనుషులం, మళ్ళా చనిపోవాలని కోరుకుంటలేం మనం. కానీ మనకున్నటువంటి మన భూమి, మన సంపద, మన ఊరు, మన పరిస్థితులు, మన వాతావరణం, ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా మనం బతుకుతున్నాం. కాబట్టి తాతల తండ్రుల నుండి ఈ రోజు వరకు బతుకుతున్నాం. కాబట్టి ఎవరు వచ్చి భూములు ఇచ్చినా ఆ నిరుద్యోగం కోసం ఒక మాట మాట్లాడదాం.
ఈరోజు ఒక ఇండస్ట్రీ వేసింది అనుకుందాం. ఇండస్ట్రీ వేస్తే ఏమైతే అంటే అది వేసుడే ప్రైవేట్ వాళ్ళ ఇండస్ట్రీ ఉంటుంది. అందులో ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా అందులో పనిచేయరు. ఇక్కడ వచ్చింది అనుకో మొత్తం కెమికల్, ఈ వాతావరణం కలుషితం అవుతుంది, భూములు కలుషితం అవుతాయి, నీళ్లు కలుషితం అవుతాయి. ఇట్లున్న వాళ్ళం కూడా ఉండకుండా మనం చచ్చిపోయే అవకాశం వస్తుంది. అందులో ఏమన్నా జాబ్ సెక్యూరిటీ కల్పిస్తారా అంటే జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ వాడు కాబట్టి ఆడు ప్రైవేట్ ఇంత జీతం ఇచ్చి చేపించుకుంటాడు, ఎలగొడతాడు. మనం చేయకపోతే బీహార్కి వెళ్ళి పెడతాడు ఆడు. లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో వచ్చి బయటకు వెళ్ళి మధ్యప్రదేశ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, రాజస్థాన్కి వెళ్ళి, లేకపోతే ఎక్కడెక్కడో ఒరిస్సాకి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి కార్మికులు పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ కాళ్ళపూరు లేకపోతే రాబోలే కాదు, పరిగి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా సరే ప్రజలకు హాని జరిగేటటువంటి ఏ పనులు తీసుకున్నా, ఏ ప్రభుత్వం తీసుకున్నా, వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా సరే అంతిమంగా నెగ్గేది ఏంటంటే అన్నిటికన్నా ధనబలం కన్నా అధికార బలం కన్నా ప్రజాబలం గొప్పది. కాబట్టి మెజారిటీగా ప్రజలు వ్యతిరేకించినప్పుడు అది తప్పకుండా విజయం సాధిస్తాము. మనం